హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో అయితే నిన్న పోస్ట్ చేసిన వీడియోకి సెకండ్ పార్ట్ అయితే పెట్టానండి. కోటిలింగేశ్వర ఆలయము ఇక్కడ కోలార్లో ఫేమస్ ఆలయము. అలాగే ఇది బెంగళూరు సిటీకి 70 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. కోలార్ అనే ఊర్లో ఉంటుంది. నిన్నటి వరకు నేను త్రిమూర్తులు ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉన్నాయని చెప్పాను కదా ముందు వీడియోలో. అలా ఉన్న చిన్న టెంపుల్లో త్రిమూర్తుల ఆలయము, అలాగే మొట్టమొదటిసారిగా ప్రతిష్ఠించిన శివలింగాన్ని దర్శించుకొని యువతలకు వచ్చేసామండి. ఇక్కడి నుంచి మిగిలిన చిన్న ఈ ప్రతిష్ఠించిన శివలింగాలు కానివ్వండి, ఇంకా మిగిలిన ఆలయాలు కానివ్వండి, ఏమేమి ఉన్నాయని చూపిస్తాను. అలాగే ఇక్కడ ఉన్న ఈ శివలింగాలన్నింటినీ ప్రతిష్ఠించిన స్థలం వచ్చి మొత్తం 15 ఎకరాలంటండి. అలాగే ఇక్కడ ఆసియాలోనే పెద్దదైన 33 మీటర్ల ఎత్తు ఉన్న శివలింగాన్ని అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. దీనికి ముందు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ అంత పెద్ద శివలింగాన్ని చూపించేటప్పటికే నేను పార్ట్ అయితే మిస్ అయింది. కాబట్టి అది ఆ ఆలయం ఆ శివలింగం అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఉంది, మీరు చూడొచ్చు. అలాగే 11 మీటర్ల ఎత్తు ఉన్న నందిని కూడా మీరు చూడొచ్చు. చాలా అది సెంటర్ అన్నమాట. అక్కడి నుంచి చుట్టూ చూస్తే మొత్తం అమర్చినట్టుగా డొనేట్ చేసిన శివలింగాలన్నీ నీట్గా అమర్చేసి మనం చూడడానికి కనులు విందుగా ఎటు చూసినా శివుడే కనిపించేలాగా అపురూపమైన, అలాగే అద్భుతమైన స్థలం అని చెప్పొచ్చు. ప్రశాంతంగా కొంచెం సేపు ఇక్కడ మనం కూర్చొని వెళ్ళామంటే మనసు ప్రశాంతంగా అయిపోతుంది. ఒక వేరే ప్రపంచంలోకి వచ్చినంత ఫీల్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే ఎటు చూసినా కను చూపు మేర అన్ని శివలింగాలే ఉంటాయి. ప్రతి శివలింగాన్ని ఎవరో ఒకరు డొనేట్ చేసి ఉంటారు. ఆ డొనేట్ చేసిన వాళ్ళ పేర్లు కూడా కింద ప్రతి పేరుని రాసుంటారనమాట. మనకి ఎవరు డొనేట్ చేశారు అనేది కూడా మనం చూడొచ్చు. అలాగే ఇంకా మీదట మీరెవరైనా కానీ డొనేట్ చేయాలంటే కూడా డొనేట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ కోటిలింగేశ్వర టెంపుల్లో కోటి లింగాల్ని ప్రతిష్ఠించాలనేది ఎయిమ్ అన్నమాట. కానీ ఇప్పటి వరకు 90 లక్షల శివలింగాలను అయితే ప్రతిష్ఠించారు. సో ఎవరైనా ప్రతిష్ఠించాలనుకున్న వాళ్ళు లేదా డొనేట్ చేయాలనుకున్న వాళ్ళు రావచ్చు, ఇవ్వచ్చు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ ఆలయాన్ని సందర్శించండి. ప్రశాంతమైన మనస్సుతోటి మన కోరికలను తీర్చుకొని వెళ్ళవచ్చు. చాలా బాగుంటుంది. ఇంకా మిగిలిన వీడియోని అయితే చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ప్రతి ఒక్కటి క్లియర్గా పెట్టాను. చిన్న చిన్న ఆలయాలతో పాటు స్థలం మొత్తాన్ని చూపించాలనే ఉద్దేశంతో మీరే వచ్చి విజిట్ చేసినంత ఫ్రీగా బాగా ఉండాలని పిక్చర్లని అంటే ఎక్కడా కూడా ఫాస్ట్గా తీయకుండా స్లోగా నిదానంగా మనం నడుచుకుంటూ వెళ్ళి చూసినట్టు తీశాను. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. कैमरा मां फोटाड़ी बड़ा कैमरा दे मां ये नहीं हो गया हमारे नूरे तेरे सिटी में नमके तो हमारे स्लो प्रचार को लेकर लगे सत्य का वाला तो मुझे का वाला शिव से जला देगा बंदा है ये मतलब ऐसा मतलब बोले ले जाओ मेरा कोई सोनी ठीक है भाई वो है मारे मां है मारे बस गंडा एंटी बंदी जी हां मजे मारसे हां ये व्यापार मुझे
Ele vai. जो आप लोग करेंगे ग्रुप फोटो लेंगे फिर हम लोग का लिए इसीलिए हम जा के बाद में छूट जाए हम लोग राहुल हक बैठ गया और सब की साइड में सब था विराट और खट्टे हैं